హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గ్రోత్ ఇప్పుడు కూడా మనకి అప్వర్డ్ ట్రెండే ఉంటుంది. ఏదైనా ఒక కొన్ని స్పెసిఫిక్ రీజన్స్ తోటి ఒక 2-3 months 6 months కొంచెం స్లో ఉన్నప్పటికి కూడా 25-30 years నుంచి నేను గమనిస్తున్నాను. మనం రీసెంట్ గా జరిగిన ఆక్షన్స్ కనుక చూసుకుంటే రాయదుర్గంలో పర్ ఏకర్ 177 crores పెట్టి MSN రియాలిటీ వాళ్ళు తీసుకోవడం జరిగింది. మనకి హైదరాబాద్ కే తలమానికం కాబోతున్నటువంటి నియోపోలిస్ 137 కి ఆక్షన్ జరిగింది. సో మనకి దాని గ్రోత్ చూస్తే నియోపోలిస్ లాస్ట్ ఆక్షన్ కి ఈ ఆక్షన్ కి చూస్తే 80% గ్రోత్ వచ్చిందని చెప్పి కూడా మనం మీడియాలో చూడటం జరిగింది. అలాగే మనం కన్స్ట్రక్షన్ రంగంలో చూసుకున్నా, ల్యాండ్ ప్రైసెస్ చూసుకున్నా కూడా మంచి గ్రోత్ రికార్డ్ చేస్తున్నాయి. నంబర్స్ లో చూసుకున్నా అంతకుముందు 40,000 ఫ్లాట్స్ అమ్మేదాన్ని ఇప్పుడు 60,000 ఫ్లాట్స్ అమ్ముతున్నాయి. వాల్యూలో చూసుకున్నా కూడా వాల్యూ ఇంక్రీజ్ అయింది. అలాగే రిజిస్ట్రేషన్ వాల్యూ చూసుకున్నా రిజిస్ట్రేషన్ వాల్యూ మనకి గవర్నమెంట్ కి ఆదాయం పెరిగింది, GST పెరిగింది. సో అన్ని రంగాల్లో కూడా వృద్ధి రేటు బాగా రికార్డ్ చేస్తూ వేరే నగరాల కన్నా కూడా హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతుంది.